హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. భారతీయ ఇంటి రుచులకు స్వాగతం. నేను మా భారతీని. ఈరోజు జొన్నలతో ఇడ్లీ చేసుకునే విధానం చూపిస్తాను. జొన్నలు ఇట్లా రాత్రి శుభ్రంగా కడిగి నీట్గా నానబెట్టుకోవాలా. ఒక గ్లాసుకి సగం గ్లాసు లేదంటే 2 గ్లాసుకి ఉద్దుగుండ్లు 1 గ్లాస్ అనమాట. చిట్టి గ్లాస్తో వేసిన చూడండి నేను ఎంత బాగా నానిపోయినాయో. వేసి నీట్గా 2 కలిపి మిక్స్ చేసి గ్రైండ్ చేసేసుకొని ఇడ్లీ చేస్తాం. ఇట్లా మిక్స్ చేసుకొని 2 నీట్గా మిక్సీకి వేసేసుకుందాం. కొంచెం దరగగా మిక్సీకి వేసుకున్నాము. చాలా నున్నగా లేకుండా బాగుంది చూడండి, రవ్వగా. ఇప్పుడు గిన్నెలో వేసి దీన్ని తగినంత ఉప్పు, కొంచెమే సోడా, కొద్దిగా సోడా వేస్తాము మెత్తగా వచ్చేకి. అంతా మిక్స్ చేసుకుని నీట్గా స్పూన్తో ఇడ్లీ పెట్టేసుకుందాం. నీట్గా మిక్స్ చేసుకుందాం. ఉప్పు, సోడా, ప్లేట్లకు కొద్దిగా నూనె రాసుకొని ఇడ్లీ పెట్టేస్తే ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ అంటుకోదనమాట. ఏ ఇడ్లీ చేసినా అంతే. ముందుగానే నీళ్ళు అప్పుడే పెట్టేసిన స్టవ్ పైన ప్లేట్లు పెట్టేసుకుందాం. రైస్ ఇడ్లీ తినుకోకుండే వాళ్ళకి జొన్న ఇడ్లీ తినచ్చు, బాగా బలముగానే ఉంటుంది. ఎవరైనా షుగర్ ఉంటుంది కదా, ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇట్లా చేసి పెడితే చేయండి, మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో. చాలా అంటే చాలా ఈజీ. మనం కానీ తినచ్చు ఇవి, ఎందుకంటే గుండ్లు వేస్తాం కాబట్టి బలంగా ఉంటుంది మనకి. కానీ ఏమీ బలమైన ఫుడ్ ఉండదు కాబట్టి ఇప్పుడు ప్రోటీన్ అంటారు అందరూ. దీంట్లో ఉండే ప్రోటీన్ ఏమిట్లో ఉంటుంది. పెద్దలప్పుడు మా అమ్మోళ్ళు అందరూ జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు చేసుకొని ఎంత నీట్గా ఉండేవాళ్ళం. ఇప్పుడే మనం అంత స్టైల్కి వచ్చేసి అదే ఇది అనుకుంటాం అంతే. చిన్నపిల్లలకు కానీ ఇట్లా చేసి పెట్టేస్తే మంచి బలం ఉంటుంది వాళ్ళకి. కానీ మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేద్దాం. తీసేసుకుందాం. సూపర్ అంటే సూపర్గా వచ్చింది చూడు. ప్లేట్కి మాత్రము తగులుకోకుండా క్లీన్గా వచ్చేసింది చూడండి. ఇట్లా వచ్చింది అంటే మనం కొద్దిగా ఆయిల్ పట్టిస్తే చాలు, నీట్గా వచ్చేస్తుంది. నీట్గా వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. జొన్న ఇడ్లీలు ఎంత టేస్టీగా, ఎంత స్మూత్గా వచ్చినాయి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. చూడు, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి. చాలా స్మూత్గా చాలా బాగా వచ్చినాయి చూడు. 2 గ్లాసుల జొన్నలకి 1 గ్లాసు ఉద్దుగుండ్లు చూడు ఎంత బాగున్నాయి మెత్తగా. చట్నీ కానీ అంతే, శనగ చట్నీ రోట్లో దంచుకున్నాం. చాలా బాగుంటుంది టేస్టీగా. సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం భారతీయ ఇంటి రుచులకు సబ్స్క్రైబ్ చేసుకోండి.